మొదటి విడతలోనే ఈ గ్రామం నుంచి భూ సమీకరణ అనేది జరిగింది, స్వచ్ఛందంగానే భూములు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన రైతులందరూ ఇప్పుడు సంతృప్తిగా ఉన్నారా? రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది? చెప్పాలంటే సంతృప్తికరంగానే ఉండారు. అంటే పూర్తిగా పనులు అవ్వలేదని కొంతమంది కొంచెం అసంతృప్తి ఉంది. కానీ అది పూర్తిగా పనులు అంటే అంత ఈజీగా అయ్యే కాదు. ఎందుకంటే ఇది అంతా కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చరు, అంతా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, అండర్ గ్రౌండ్ కేబులు, వాటరు, డ్రైనేజీ, మళ్ళీ కరెంటు, మొత్తం కేబుల్ వ్యవస్థ అంతా కూడా అసలు భూమిపైన ఏమీ లేకుండా భూమిలో వేయటం వలన అది లోపల ఎర్త్ వర్క్ చాలా స్లోగా అవుతుంది. అది దాని మూలాన కొంచెం డిలే అవుతుంది. కానీ వర్క్ బాగా చేస్తున్నారు, బాగా కాంట్రాక్టర్లు అంతా ఉన్నారు, సాటిస్ఫాక్షన్గానే ఉంది, బాగానే ఉంది అంతా. మరి దాంట్లో అయితే అసంతృప్తి ఏం లేదు. సుమారు ఎన్ని ఎకరాలు ఇచ్చారు సార్ ఈ గ్రామం నుంచి? ఈ గ్రామం నుంచి సుమారు ఒక 4,000 ఎకరాలు దాదాపు ఇచ్చారండి. పర్టికులర్గా మాది వచ్చి వెలగపూడి గ్రామం. నా పేరు జొన్నలగడ్డ భాస్కర్. మా కుటుంబ పరంగా అయితే ఒక 25 ఎకరాలు ఇచ్చాం. నా షేర్ అయితే దాంట్లో 4 ఎకరాలు. అది ప్రధానంగా మీరు ఇచ్చిన భూములకు సంబంధించి ప్రభుత్వం ఇస్తానన్న రెసిడెన్షియల్ కానీ కమర్షియల్ ఫ్లాట్లు, రిటర్నబుల్ ఫ్లాట్లు ఇంకా ఎవరికి ఇవ్వలేదు, కేవలం పేపర్లకు మాత్రమే పరిమితమైనవి అనే ఒక ప్రచారం జరుగుతుంది. క్లారిటీ ఇస్తారా? లేదు, పేపర్లకు కాదు. 2014 నుంచి 19లో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్, ఆ గవర్నమెంట్లోనే దాదాపు 70 నుంచి 80% ప్లాట్లు బౌండరీలు వేసి రాళ్ళు వేసి ఇచ్చారు. అయితే అప్పుడేమి రోడ్లు ఏమీ లేదు, రోడ్లు మార్కింగు అది వేసి ప్లాట్లు వేసి రిజిస్ట్రేషన్ కూడా దాదాపు అప్పుడే 50% అయిపోయినాయి రిజిస్ట్రేషన్లో. ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో దాన్ని 3 రాజధానులు అని చెప్పి ఆయన అస్తవ్యస్తం చేసి దాదాపు ఈ రాజధానిని చాలా అల్లకల్లోలం, రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు ఆయన చెప్పాలంటే. మరి ఈ ప్రాంతాన్ని, రాజధాని ప్రాంతాన్ని మాకు నిద్రాహారాలు మాని 5 సంవత్సరాలు దాదాపు 1600 రోజులు చిల్లర మేము నిరాహార దీక్షలు మామూలుగా దీక్షలు చేసాము. ఇక్కడ యాజిటేషన్గా మా సొంత స్థలాల్లో ఉండి అయినా కూడా మా మీద అనేక కేసులు పెట్టి చాలా నిర్బంధించాడు. మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన దాకా కూడా కేసులు ఉన్నాయి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లోకల్ అదాలత్లో పెట్టి కేసులన్నీ చాలా వరకు తీసేశారు. కానీ తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి పనులు పుంజుకొని మళ్ళీ టైం పట్టింది. 1 సంవత్సరం మళ్ళీ దీనంతా జంగిల్ క్లియరింగ్ అని, మళ్ళీ పాత టెండర్లు రద్దు చేసి కొత్త టెండర్లు ఇవ్వటం కానీ, మళ్ళీ వాళ్ళంతా వచ్చేతలకి మళ్ళీ వాళ్ళ సెటప్, వాళ్ళ మనుషులు, వాళ్ళ మెషినరీ వచ్చేతలకి కొంచెం టైం పట్టింది. మళ్ళీ ఇప్పుడు పనులు బాగా పురోగతి అందుకున్నాయి.